చాలా మందికి ఇష్టమైన మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, దాన్ని డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. స్ట్రాబెర్రీ క్రష్ 3 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటరు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 4 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ ముక్కలు కొద్దిగా, ఐస్ క్యూబ్స్ కావాల్సినన్ని. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా మిల్క్ షేక్? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే స్ట్రాబెర్రీ క్రష్, దాంట్లో కాజు పేస్ట్, పంచదార ఈ 3 కలిపేసి ఒకసారి మిక్సీ కొట్టేసి దాని తర్వాత పాలు, ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి. సో అంతా మిక్సీ జార్లోనే జరగాలి. ఓకే. అయితే స్ట్రాబెర్రీ క్రష్ మనకి షాప్స్లో ఈజీగా దొరుకుతుందంటారా? దొరుకుతుందండి. ఒకవేళ దొరకకపోతే స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, వాటిని పేస్ట్ లా చేసుకొని మనం ఓకే. సో మనకి సేమ్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుందంటారా? ఎస్ అండి. ఓకే ఓకే. కాజు పేస్ట్ అలాగే పంచదార. ఓకే. సో ముందుగా దీన్ని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి దాని తర్వాత పాలు, ఐస్ క్యూబ్స్ అవి కూడా వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. రాజు గారు మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఓకే అండి. ఇలా పట్టిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు, ఓకే, అలాగే ఐస్ క్యూబ్స్, ఓకే, ఓకే, వీటిని కూడా మిక్సీ పట్టేయాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే అండి. రెడీ అయిపోయింది. ఓ, సో చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒక టేస్టీ మిల్క్ షేక్ చేసుకోవచ్చు. గ్లాస్ ఇస్తారా? వావ్, కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది కదండి. ఎస్. మనం స్ట్రాబెర్రీ పేస్ట్ యూజ్ చేసినా కూడా ఇదే కలర్ ఇంత బాగా వస్తుందంటారా? వస్తుందండి. ఓకే. దీంట్లో తరిగిన కిస్మిస్ అండి, అలాగే స్ట్రాబెర్రీ ముక్కలు. ఓకే. సో విడిగా కూడా మనకు ఆ ఫ్లేవర్ తగిలేలా అక్కడక్కడ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి కదా. ఓకే అండి. సో కొంచెం గార్నిష్, ఓకే, ఇలా కొంచెం ఘాటు పెట్టేసుకుని సెకండ్ మొత్తంగా కట్ చేసుకుని, సో అలాగే మనం లోపల ముక్కలు కూడా వేసుకున్నాం కదండి, ఒకసారి అవి కూడా కలిపేస్తే కిస్మిస్ అలాగే స్ట్రాబెర్రీ మిక్స్ అయిపోతుంది. ఓకే. ఓకే అండి. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. సో దీన్ని ఇలా చేతిలో తీసుకోగానే నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది రాజు గారు. సో ఇది డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది. మరి రాజు గారు కార్వింగ్ కూడా చేసేద్దామా? ఓకే అండి, సింపుల్గానే చేస్తున్నాను. బీట్రూట్తో లోటస్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓ, లోటస్. సో ఆ బీట్రూట్ కలర్కి లోటస్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. ఓకే. ఓకే. బీట్రూట్ కొంచెం ఇలా పొడవుగా ఉన్న తీసుకున్నాం అండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని, ఓకే, అలాగే ఇటువైపు నుండి కూడా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. స్కిన్ ఎలాగైతే మనం తీసేసామో సేమ్ అదే మెథడ్లో సన్నగా పెటల్స్ కట్ చేసుకోవాలి. ఓకే అండి. ఇలాగ సెకండ్ది ఇటువైపు నుండి. సో బీట్రూట్ సైజుని బట్టి మనం ఎన్ని పెటల్స్ వెళ్ళగలిగితే అన్ని తీసేసుకోవాలి. ఇది సో ఇలాంటిది ఇంకొంచెం పెద్దది తీసుకుంటే పెద్ద ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం పెటల్స్ ఎక్కువగా వస్తాయి. ఒక్కసారి మనం ఆ కట్ చేసుకోవడం అనేది ఆ షేప్ లో కట్ చేసేసుకుంటే పెటల్స్ అన్ని కూడా చాలా మంచి షేప్ లో వచ్చేస్తాయి. సో అది బేస్ అన్నమాట. స్టార్టింగ్ లో తీసుకుంటే మనకి ఫ్లవర్ లో కూడా ఒక పెటల్లో ఒకటి, ఇంకొక పెటల్లో ఇంకొకటి ఉంటాయి, సైజు కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా అలాగే వస్తుందండి కరెక్ట్ గా. సో మనం ఓపెన్ చేసేప్పుడు అరేంజ్మెంట్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి, ఎలా అయితే తీసుకున్నామో 1 by 1. సో ఇది మనం పెటల్స్ టూత్ పిక్స్ తో పెట్టే ముందు ఒక బేస్ తీసుకుంటాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఏదైతే మనం ఓపెన్ చేసామో అది ఫస్ట్ గా వస్తుంది, పెద్దది. అలాగే సెకండ్ ఇలా క్రాస్ గా వస్తుంది, మూడవది ఈ రెండింటి మధ్యలో. ఓకే. ఓకే. సో నాలుగవది ఇలా క్రాస్ గా వస్తుంది. ఒక్కొక్క పెటల్ కి మధ్య గ్యాప్ లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కొంచెం జాగ్రత్తగా పట్టేసుకుని
చివరిగా ఏదైతే మనకు మిగిలిపోయిందో ఇది బర్డ్. ఓకే. సో దీంట్లోంచి ఇంకా విచ్చుకోవాల్సిన పెటల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట. ఓకే ఓకే అండి. లోటస్ రెడీ. చాలా బాగుంది రాజు గారు. దీన్ని వాటర్లో వేస్తే ఇంకా బాగా విచ్చుకుంటుంది. ఓకే, సో దీన్ని ఇలా వాటర్లో కూడా వేసుకోవచ్చు. ఎస్. ఓ, సో చాలా బాగుందండి. వాటర్లో వేసి కూడా ట్రై చేయండి, ఇంకా విచ్చుకున్న లోటస్ లా కనిపిస్తుంది. చూసారు కదండి, క్యూట్ బీట్రూట్ ఫ్లేవర్ తో పాటుగా లోటస్ తో పాటుగా స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్.